Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. గత 5-6 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన లోతైన గుంటలు ఇలాంటివి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉండటం జరిగింది. ఆ రోజు ఇలాంటి గుంటలు పెట్టేటప్పుడు వాళ్ళకి ఈ అవగాహన రాలేదని చెప్తారు వాళ్ళు. మేము ఇంత అవగాహనగా ఆలోచించలేదు, అందుకని ఉప్పు నీళ్ళు ఊరినవి ఇవాళ బాగు చేద్దామని అంటున్నారు. కానీ ఆ రోజు వాళ్ళకి ఆ ఆలోచన రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ గుంటల్లో మట్టి తోలుకునే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు ముట్టుకున్నందువలన వాళ్ళకి మంచి ఆలోచన రాల. వాళ్ళకి డబ్బులే ముఖ్యమైనవి. మీరు పాదర్త నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి రేత్రనక పగలనక పాదర్త చెరువు నుంచి గమలపాలెం మీరు మట్టి తోలారు. ఏం ఆశించి తోలారు. ఆ వచ్చిన డబ్బులతో ఆ చెరువుని ఏదన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా రిపేర్ చేయించిన సందర్భం ఉందా? ఈరోజు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్న మట్టి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బులతోటి. దీనికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము ప్రూఫ్. గత 4 రోజుల ముందు అల్లూరు గ్రామంలోని చాపాయి చక్రాయి చెరువు నందు అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు వైసీపీ నాయకులు హడావుడి చేయడంపై నేడు గ్రామస్తులు రైతులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతులు మాట్లాడుతూ అల్లూరు గ్రామంలో అక్రమంగా మట్టి తరలించడం అనేది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు జలధార పథకం ద్వారా జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు చెరువుకు 100 మీటర్ల దూరంలో 2 అడుగుల లోపు మాత్రమే మట్టి తీస్తున్నారని, గత ప్రభుత్వంలో మనిషి లోతు 5 నుండి 9 అడుగుల మేరకు తీసిన గుంతలు ఇప్పటికీ ఉన్నాయని, అవి చెరువుల్లాగా మారాయని, తప్పులు చేసిన వారే తప్పుల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలినట్టుగా ఉందని అన్నారు. వైసీపీ హయాంలో మట్టి తవ్వుకోవడమే కాకుండా ఎంపీపీ ట్రక్కుకు 400 రూపాయలు వసూలు చేశారని, ఆ డబ్బులను కనీసం గ్రామ అభివృద్ధికి ఉపయోగించలేదని, పైగా కూటమి ప్రభుత్వం రాగానే తమపైన నిందలు మోపేందుకు, ప్రజల్లో తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, అల్లూరు గ్రామంలో ప్రతిపక్షానికి ఊర్లో తుమ్మినా దగ్గినా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి పేరును వాడుకోవడం ఏంటంటూ, ఇందులో ఎక్కడ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు ఇలాంటి తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో వాళ్ళకి సరైన బుద్ధి చెప్తామని గ్రామస్తులు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ కానీ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ, ఇంకా మిగతా కొంతమంది వైసీపీ నాయకులు ఈ తప్పు చేయటం వీళ్ళకి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. గతంలో వాళ్ళ హయాంలో తీసినటువంటి మట్టి 10 నుంచి 15 అడుగుల లోతు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతులందరికీ తెలుసు. ఈరోజు ఈ మట్టి తీసుకెళ్తున్నారు రైతులు, కుప్పోల రైతులు తీసుకెళ్తున్నారు. ఆ మట్టి తీసుకెళ్లే విధానం కూడా 2 అడుగులు మించి లోతు లేదనేది ఇక్కడ రైతులందరికీ తెలిసిన విషయం. మీరు తప్పుదారి పట్టించి ప్రజలను మోసం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. అక్కడ రైతులు తీసుకెళ్తున్నారంటే అక్కడ రైతులకి, అల్లూరు రైతులకి పూర్తి అవగాహన ఉంది. కుప్పోలు రైతుల పొలాల్లో నుంచి సాగర నీళ్లు అల్లూరు చెరువుకు రావాలి. వాళ్ళు మాకు సహకరిస్తారు. మేము ఏదన్నా అడిగితే వాళ్ళకి మేము సహకరించాల్సిన అవసరం ఉంది. సాగర నీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు తెగ్గొడతారు, ఎక్కడొక చోట కందం వేస్తారు, ఒక చుక్క నీరు కిందకు రాదు. ఆ రోజు మా పైర్లు ఎట్టబడుతాయి? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఇది ఎంపీపీకి, నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇది తగునా? ఎంపీపీని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం మేము. మీరు పాదర్త నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి రేత్రనక పగలనక పాదర్త చెరువు నుంచి గమలపాలెం మీరు మట్టి తోలారు. ఏం ఆశించి తోలారు. ఆ వచ్చిన డబ్బులతో ఆ చెరువుని ఏదన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా రిపేర్ చేయించిన సందర్భం ఉందా? ఈరోజు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్న మట్టి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బులతోటి.
దీనికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము ప్రూఫ్లు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఈ ఇబ్బందులు కనపడలేదా? పాదర్త చెరువు నుంచి గమనపాలెం దోలేటప్పుడు లేనటువంటి నష్టం, అల్లూరు చెరువు నుంచి పక్కన ఉన్నటువంటి కొప్పోలు రైతులు తీసుకెళ్తుంటే వచ్చే ఇబ్బంది వచ్చిందా? ఇది ఎంపీపీకి కానీ వైసీపీ నాయకులకు కానీ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మానుకోండి. మీ నాయకులు, ఈ గ్రామ నాయకులు గతంలో ఈ చెరువుకు సంబంధించి ఏం వసూలు చేశారో, వాటితో ఏం అభివృద్ధి చేశారో చేయలేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఒక అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం అభివృద్ధి తప్పితే అవినీతి ఎక్కడా లేదు. ఎవరో ఒక అతను బజార్ని పోయేవాడి చేత మాట్లాడిస్తారు ఇది ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతుందని. అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే దీంట్లో ఎంటర్ అవుతాడు ఈ మట్టి విషయంలో? ఆయనకున్నటువంటి వ్యాపారాలు లేవా? ఆయన గురించి తక్కువగా మాట్లాడితే మీకు పద్ధతిగా ఉండదు. మీకు ఇంకొక రూట్లో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాల్సి వస్తే చెప్తాం. ఈరోజు ఇన్ని నిధులు జనార్దన్ గారు కేటాయిస్తే మీ కళ్ళు ఏమన్నా పోయినాయా అని అడుగుతున్నాం మేము. మీ నాయకత్వంలో ఏం నిధులు తీసుకొచ్చారని అడుగుతున్నాం. మీకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామాల్లో మీరేం పని చేశారా అని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. 2026 ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మే 14, జూన్ 14, జూలై 14 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, పరిశుభ్రంగా 1, 2, 3 అడుగులు అంటే భౌగోళికంగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉంటాయో దాన్ని బట్టి ఆ మట్టి తీసుకొని ఆ ఎంచర్లకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ తీసుకొని ఆ చెరువుని లోతు నీళ్ళని డ్రైనేజ్ స్టాక్ చేసుకునే విధంగా, అంటే రెండు పక్కల ఉపయోగం కలిగేట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని మనం దాన్ని చూపించి ఇక్కడ మట్టి తీయటం జరిగింది. కావాలంటే చూడండి, పట్టపగులు పబ్లిక్ పచ్చి నిజాలు. 2 అడుగులే, ఇంకా అంగుళం తగ్గుద్దండి. 2 అడుగులే మనం తీస్తున్నాం. దానికి ఎవరు ఆక్షేపించడానికి లేదు. దానికి సహకరించాలి ప్రతిపక్షమైనా, వైసీపీ అయినా, ఇంకో పార్టీ ఏదైనా కానీ. అంతేగాని దాని మీద ఏదో మొత్తం చెరువంతా ఎత్తకెళ్ళారన్నట్టుగా, గుంటలు తవ్వినట్టుగా అట్లా మాట్లాడటం అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి ఈ పబ్లిక్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇప్పుడు చేస్తున్నారు కదా, మళ్ళీ రేపు కూడా చేస్తారు. వచ్చి చూడండి, ఎక్కడన్నా కానీ 4, 3 అడుగులున్నా కూడా మేము అంగీకరించమని చెప్పి ఈ సభాముఖంగా చెప్తాం. ప్రస్తుతం నేను చెరువు సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పోయిన సంవత్సరం చెరువు పైన నుంచి నీళ్లు ఫ్లడ్గా వచ్చి మా చెరువు మీద పట్టడం, మా చెరువుని కట్టలో మేము రెయ్యమ్మగళ్ళు తిరిగి కట్టలు భద్రపరిచి నీళ్ళని జాగ్రత్త చేయడం జరిగింది. ఆ విషయం కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని అభినందించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించి మేము చేసిన శ్రమకి గుర్తింపుగా వాళ్ళు కూడా అభినందించడం జరిగింది. అయితే ఇక్కడున్న మరమ్మతులు కూడా కాలువ గట్లు కానీ, తూములు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ తీసుకెళ్ళిన దానికి రాబోయే బడ్జెట్లో మీకు మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ నిధులు కేటాయించే తరంలో మేము మా చెరువు ఒక్కసారి పూర్తిగా నిండితే మా పొలాలకి నీళ్లు సరిపోవండి. మధ్యలో వర్షం పడితే తప్ప, లేదు సాగర్ నీళ్లు తెచ్చుకోవడం తప్ప మా పొలాలకి ఒక్కసారి నిండిన చెరువు చాలు. అయితే మేము ఆలోచించింది ఏంటంటే, చెరువు కమిటీ తరఫున మేము ఆలోచించింది ఏంటంటే, ఇది 25 చెరువు బయటికి వెళ్ళగానే మెరక ప్రాంతం బయటపడుతుంది. ఈ మెరక తగ్గించినందువలన నీళ్లు నిల్వ ఎక్కువ సామర్థ్యం ఉండేటట్టు చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఒక్కసారి వాన కురిసినా మన పొలానికి నీళ్లు సరిపోతాయి అని మేము తీర్మానించుకోవడం జరుగుతుంది. ఆ జరిగిన వెంటనే కొద్ది రోజుల క్రితమే జియో నెంబరు 203 12/5 నెల 2025లో ప్రభుత్వం ఒక జియో పాస్ చేసిందండి. జలహారతి జలధార అనే కార్యక్రమం మీద ఒక జియో పాస్ చేసింది. ఆ జియో ఉద్దేశం ఏంటంటే, చెరువుకి నీళ్లు రాబట్టే వనరులు, ఆ చెరువులో నీళ్లు నిలవ ఉండేదానికి వనరులు. ఒక రైతుగా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఏం చేశారంటే, అభివృద్ధిని ఓర్చుకోలేక 4 రైతులు ఇక్కడ ఆ రోజు ప్రెస్లో మాట్లాడిన రైతుకు ఒక్కడికి 1 ఎకరా పొలం లేదు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లోతుగా దూకుతున్నారు. లోతుగా దూకితే ఉప్పు నీళ్ళు మారుతాయి, ఉప్పు నీళ్ళు మారితే పొలాలను బీడైపోతాయని మా ఊరు రైతులు అయితే నమ్మరు. బయట రైతులు మా ఈ చెరువు కింద
ఈతబక్కల, రాజుపాలెం, గౌలపాలెం, కొత్తపట్నం, వజ్రెడ్డిపాలెం మొత్తానికి పొలం ఉంది. అక్కడ పోయి అసత్య ప్రచారం చేయటం, వాళ్ళని పరిబాధన చేయటం, అభివృద్ధిని ఓర్చుకోలేక మెయిన్. తర్వాత మెయిన్ మేము చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు దాదాపు 5-6 అడుగులు గుంటలు పెట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్లస్ చెరువు డెవలప్ చేస్తా అని చెప్పి రైతుల దగ్గర 300-400 వసూలు చేసుకోవటం 5 సంవత్సరాలు చేయటం జరిగింది. కానీ రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు ఏం చేసేది ఇంతవరకు తెలియదు, ఎవరికి తెలియదు. రైతులు కూడా చెప్పాలి 300 రూపాయలు వసూలు చేసి. అలాంటి రైతులు వచ్చేసి, అలాంటి నాయకులు వచ్చేసి ఈరోజు వచ్చేసి మీకు ఏ జీవోతోటి తూతున్నారు, ఏ గ్రామ సభ పెట్టారు, ఏం చేశారని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక రైతు మాట్లాడుతూ ఉన్నాడు, అసలే కమిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ కమిటీకి ఎవరు ఓట్లు వేశారని. మేము గత 2024-25 మన ప్రభుత్వం రాగానే ఈ చెరువు మీద దాదాపు ఫస్ట్ సంవత్సరం 1,50,000 ఖర్చు పెట్టాం. ఇదే ఆ రైతు మాట్లాడిన తూమి ఇదే, మనకి ఎదుర్కొన్న తూమే. ఆ తూమికి Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar, Principal Dr. Pulakita. Address: Rajiv Nagar, 2nd line, VIP Road, Ongole. Phone number: 7780 222 377. Come have fun and learn.